అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పిలిచి వీళ్ళకి ఏదో సమస్య ఉందంటే మా మా అన్నగారు ఆయన మైనంపల్లి హనుమంత్ అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ 2 years నుంచి వాళ్ళకి పెండింగ్ ఉంది వర్క్ అంటే ఇమీడియట్లీగా కొత్త బోర్ రిపేర్ ఉంటే కొత్త మోటార్ వేయించి వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ మా సీనియర్ నాయకుడు ఎల్లమన్న కానీ సలీం భాయ్ కానీ అందరు నేతలు మీరు ఇదే సమస్య కాదు ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా హనుమంత్ అన్న గారి దగ్గరికి తీసుకెళ్లి మీ పనులు ఏదున్నా కానీ ఇమీడియట్లీగా చేపించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడే కాదు ఈ సమస్య ఉందన్నారు, డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ 3 days ఒకసారి వస్తుందంటున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత గారి సహకారంతో ఈ మన వాటర్ షెడ్ పనులు ఈ వాటర్ పంపు రిపేర్ చేయబడింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఎంత ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు ఎంత చెప్పినా కానీ పనిచేయకపోవడం, మన స్థానిక కాంగ్రెస్ నేతలు మన డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి వినోదన్న, సీనియర్ నాయకులు వెంకటేష్ అన్న గారి సహకారంతో మైనంపల్లి అన్న దృష్టికి తీసుకువెళ్లి ఈ పని చేయించడం జరిగింది. ఈ పనులు ఇంకా ఎలాంటి సమస్యలున్నా మన డివిజన్ ప్రెసిడెంట్ గారికి, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటేష్ అన్న గారికి మన అందరం ఏకంగా ఉండి వాళ్ళ దగ్గరికి మన సమస్యలు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పనులు చేస్తారని ఇది మనకు నిదర్శనం. కానీ అందరితోని నేను ప్రత్యేకంగా వీళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. లైక్ రోడ్ కావాలి, సీసీ రోడ్ కావాలి, డ్రైనేజ్ కావాలి, అండ్ కొంచెం సెక్యూరిటీ కూడా ఇక్కడ పెట్రోలింగ్ రావాలి, మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, చెత్త కూడా 2 days ఒకసారి వస్తుంది, నీళ్లు కూడా 3 days ఒకసారి వస్తున్నాయి. సో ఇట్లాంటి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మా దగ్గర. ఒకసారి దయచేసి మైనంపల్లి గారు ఒక్కసారి ఇక్కడ వస్తే మాకు మంచిగా ఉంటుంది. మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ మీ వీలైనప్పుడు ఒక 1 weekలోనో 10 daysలోనో మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఒకసారి వస్తే మీకు ప్రత్యేకంగా ఒక సన్మానం చేసుకుని ఒక కృతజ్ఞతలు చెప్తున్నాను. హనుమంతన్న గారు ప్రస్తుతం అయితే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. అటువైపు రోడ్ వేసాను నెహ్రూ నగర్లో, ఇటువైపు రోడ్డు లేదు ఇక్కడ దాకా. ఈ నుంచి డ్రైనేజ్ చిన్న పైపు ఉంది. అందరికీ నమస్తే. మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి నెహ్రూ నగర్ సమస్య, బోర్వెల్ సమస్యలను తీసుకెళ్లాము నేను వినోద్ గారు. అదేవిధంగా మన సలీం మా దృష్టికి తీసుకొచ్చారు. బోర్ 2 years నుంచి కాలేదు, గతంలో 2 years కాలేదు, 4 years నుంచి పెండింగ్ ఉందన్న. అంటే ఇమీడియట్లీగా మేము మైనంపల్లి హనుమంతరావు అన్న గారి దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత అధికారులకు ఆయన ఫోన్లో చెప్పింది సమస్య ఖచ్చితంగా చేయాలి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు బోర్ లేక. ఇమీడియట్లీ చెప్పగానే మైనంపల్లి హనుమంతరావు అన్నగారు చెప్పగానే ఇమీడియట్లీగా పనులు ప్రారంభించారు, పూర్తి చేశారు, రిపేర్ చేశారు. అధికారులకు కృతజ్ఞతలు, అదేవిధంగా కాలనీవాసులకు కృతజ్ఞతలు, అదేవిధంగా మన సలీం గారికి కృతజ్ఞతలు.